జై శ్రీరామ్. జై శ్రీరామ్. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం పాపంపల్లి గ్రామంలోన మన హిందూ ధర్మ ప్రచారం మన 6 యాక్టివిటీలు ఇక్కడ సంపూర్ణంగా జరిగింది. ఇక్కడ బాల సంస్కార కేంద్రం కూడా ఏర్పాటయ్యి ప్రతిరోజు పిల్లలకి ధర్మ కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ భజనా మండలి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ భజనా మండలి వచ్చేసి గ్రామస్తులు ఇక్కడ దళిత వాడలో మారమ్మ దేవాలయం నిర్మించుకున్నారు. ఈ మారమ్మ దేవాలయంలోన వారంలో 2 సార్లు ప్రతి మంగళవారము శుక్రవారము భజన ఏర్పాటు చేసుకొని భజన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు. అదే విధంగా ప్రతిరోజు కూడా నైవేద్యాలు కూడా జరుగుతున్నాయి. ఇప్పుడు కొంచెం ఆర్థికంగా ఇబ్బందులు ఉండడం వల్ల మైక్ అంటే మన సంస్థ వాళ్ళని మైక్ రిక్వెస్ట్ అడిగినారు. మన సంస్థ ఒక మైక్ ఇస్తే వారంలో ప్రతిరోజు కూడా మనం చేసే యాక్టివిటీలు కూడా ప్రతిరోజు ఉదయం మధ్యాహ్నం సాయంకాలం కూడా భజన సంకీర్తన కూడా పెడుతూ ప్రతి వారంలో 2 సార్లు భజన కార్యక్రమం ఏర్పాటు చేసి ఇంకా కొంచెం ఆధ్యాత్మికంగా ఎదగాలని చెప్పేసి కోరుకుంటున్నారు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం పాపంపల్లి గ్రామంలో మేము ఎన్నో సంవత్సరాల నుంచి మైక్ లేక చాలా ఇబ్బంది పడుతున్నాము. ఇప్పుడు హిందూ పరిషత్ వారి నుంచి మేము శివ టెంపుల్ నుంచి మేము అర్జీ ఇచ్చినాము. మాకు తొందరగా వాళ్ళు మైక్ సెట్ అరేంజ్మెంట్ చేసినారు. ఇప్పటికీ వాళ్ళకి ధన్యవాదాలు. ఇక నుండి సాయంత్రము పొద్దునీట ఒకనాటికి 2 రోజులు మంచి దేవుని పాటలు వేస్తూ భక్తి పాటలు వేస్తూ బాగా జరుపుకుంటాము. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం పాపంపల్లి గ్రామంలోన దళిత వాడలో హిందూ సాంప్రదాయంగా మారమ్మ దేవాలయం నిర్మించుకున్నారు. ఈ దేవాలయంలోన ప్రతిరోజు ధూపదీప నైవేద్యాలు కూడా జరుగుతున్నాయి. కానీ ఆర్థిక ఇబ్బందుల వలన మైక్ ఏర్పాటు చేసుకోలేకపోయారు. గతంలో మనకి మైక్ రిక్వెస్ట్ అడిగినారు. అది తొందరలోనే మనము ఈ గ్రామానికి ఒక మైక్ అరేంజ్ చేసినాము. గ్రామస్తులు తెలిపిన విధానంగా ఈ రోజు నుంచి వారంలో 2 సార్లు భజన కార్యక్రమాలు ఏర్పాటు చేసుకుంటూ ప్రతిరోజు ఉదయం సాయంకాలం దైవ సంకీర్తనలు పెట్టుకుంటూ హిందూ సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ అందరూ భజన కార్యక్రమంలో పాల్గొంటూ మన సంస్థకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్.